రైతులకు ఉత్తమ సేవలు అందించడంతో పాటు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న దుకాణదారులను తప్పనిసరిగా ఆదరించాలని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పిలుపునిచ్చారు. ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు విత్తన దుకాణాలను ఆయన ప్రారంభించారు. చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంతో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బోయిన్పల్లి మండలంలో 2 ఎరువులు విత్తనాల దుకాణాలను ప్రారంభించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు ఫర్టిలైజర్ దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం పొందిన మహిళలు రైతులకు ఉత్తమ సేవలను అందించాలని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి బోయిన్పల్లి మండలంలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు విత్తనాల దుకాణాలను ప్రారంభించారు. రాష్ట్రంలోనే ప్రథమంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 23 ఎరువులు విత్తనాల దుకాణాలను మహిళలకు ప్రత్యేకంగా కేటాయించామని, మహిళా సంఘాలు వ్యాపారంలో కూడా రాణించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలో ధరిత్రి మహిళా సమాఖ్యతో పాటు విలాసాగర్ గ్రామంలో విలాసాగర్ గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాలను వారు గురువారం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలో మహిళా సంఘాలకు క్యాంటీన్లు, డైరీ యూనిట్లు, కోళ్ల పెంపకం, ఆర్టీసీ బస్సుల ద్వారా ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకు, సోలార్ ప్లాంట్లను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, ఐకేపీ ఏపీఎం జయసుధ, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జయశీల, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, సెస్ డైరెక్టర్ సుధాకర్తో పాటు మాజీ ఎంపీ వేణుగోపాల్, స్థానిక నేతలు, మహిళలు, రైతులు హాజరయ్యారు.